అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు లక్ష్మి, మాది సూరంపూడి. మేము 2005 నుంచి ధ్యానం చేస్తున్నాము. చాలా ఆనందం. పత్రిసారికి వేల కృతజ్ఞతలు. చాలా అనుభవాలు ఉన్నాయి. అన్నీ చెప్పడానికి సమయం ఉండదు కాబట్టి కొన్ని విషయాలు. నేను ధ్యానంలోకి వచ్చి ఈ శరీరాన్ని ఇంత చక్కగా కాపాడుకునే అవకాశం ఇచ్చిన పత్రిజీ గారికి వేల నమస్కారాలు. చాలా కృతజ్ఞతలు. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఈరోజు ఈ ప్రాణం ఇలా ఉంది అంటే సార్ పుణ్యం వల్ల, సార్ నేర్పించిన ధ్యానం వల్ల. కాబట్టి ఎంతైనా సార్కి కృతజ్ఞతలు. ఆ మహానుభావుడి అడుగుజాడల్లో నడిచాము అంటే ఆ ఆనందంతోనే జీవితం అంతా హ్యాపీగా గడిపేయచ్చు అన్నంత ఆనందంగా ఉన్నాము. చాలా అనుభవాలు. శరీరంలో అనారోగ్యాలు చాలా ఉండేవి. ధ్యానం చేసి అనారోగ్యాలన్నీ పోగొట్టుకున్నాము. కాబట్టి ఇంకా మేము ధ్యానం చేసి అనారోగ్యాలు పోగొట్టుకున్నాం కాబట్టి అందరూ చేసుకోవడానికి పిరమిడ్ని కట్టించాలని మా వారు నేను పిరమిడ్ కట్టించాం మా ఊర్లో సూరంపూడిలో. అందరూ చాలామంది చేసుకునేవారు, ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉన్నారు. చాలా ఎక్కడికైనా క్లాసులకి వెళ్తూ ఉంటాం, చిన్నగా క్లాసులు చెప్తూ ఉంటాం. చాలా ఆనందం అంటే ఇలా ఉంటుందనేది ఈ ధ్యానంలోకి వచ్చాకనే తెలిసింది. అంతకుముందు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ఈ ఆనందం మాకు రాలేదు. కాబట్టి పత్రి గారికి ఎంతైనా మేము కృతజ్ఞత కలిగి ఉంటాము. ఇంకా చాలా అనుభవాలు సార్తోని. సారు ఒకసారి నేను సార్ ఎదురుగుండా నో డాక్టర్ నో మెడిసిన్ అని అనేదాన్ని. తర్వాత కూడా ఒక్కొక్కటి 2 సార్లు అనారోగ్యం వస్తే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ మందులు వేసుకుంటే నాకు ఇంకా నాకున్న బాధలు ఇంకా ఎక్కువయ్యాయి. అప్పుడు సార్తో ఒకసారి ఇలా వచ్చినప్పుడు సార్తో చెప్పాను, సార్ నేను మందులు వేసుకున్నాను, నాకున్న బాధలు ఇంకా ఎక్కువైనాయి అంటే సార్ అన్నారు, బుద్ధి లేనిదానా ఎందుకు వేసుకున్నావు అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఇంక నాకు మందులు అవసరం లేదు. సార్ నోట్లోంచి వచ్చిన ఆ మాట నాకు ఎంతో శక్తినిచ్చింది, నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. కాబట్టి నేను ఇంకా మందులు అవసరం లేదు. నాకు ఏదైనా చిన్నగా అలా ధ్యానం చేసుకోవడంలో తగ్గిపోతుంది. తర్వాత అది నేను ఈ జన్మే ఆఖరి జన్మ కావాలని కోరుకునేదాన్ని ఎప్పుడు. కానీ అది నేను మామూలుగా ఎవరికి ఏమీ చేయట్లేదు కాబట్టి నాకు అంత శక్తి లేదేమో, నాకు అంత ముక్తిని పొందే అర్హత లేదేమో అనుకున్నాను. కానీ సార్ నోట్లోంచి మేము పిరమిడ్ కట్టినప్పుడు ఏం చెప్పారంటే, సార్ వీళ్ళకి పైకి పాస్పోర్టు వీసా వచ్చేసాయి ఈ భార్యాభర్తలు ఇద్దరికి అని చెప్పారు. కాబట్టి ఇంకా అప్పటి నుంచి చాలా ధైర్యం. మనం ఇంకా సార్ నోట్లోంచి వచ్చిన మాటకి మనం ఎంతైనా విలువ ఇవ్వాలి. కాబట్టి మా శరీరాన్ని చక్కగా తయారు చేసుకున్నాం, ఆత్మని కూడా చక్కగా ముందుకి ప్రయాణిస్తూ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎవరితోనైనా ఎక్కడికైనా క్లాసులు వెళ్ళి చెప్పినప్పుడు మేము ఎక్కువ ఆనందాన్ని పొందుతాం. వాళ్ళకి ఏదో చెప్పాము చేసాము అని కాకుండా. అలాగే జంతువుల్ని ప్రేమించడం, పిల్లులకి కుక్కలకి అన్నం వండి పెట్టడం ప్రతిరోజు, అలా చాలా విషయాల్లో సార్ మాటలో చక్కగా పాటించుకుంటూ ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాము. ముక్తి ఎలాగో అన్ని మార్గాలు సార్ అన్నీ చెప్పేశారు. సార్ లేరని కొంత బాధ అనిపించింది ఒక విషయంలో. కానీ మన కూడానే ఉన్నారు, మన ఎదురుగానే ఉన్నారు. మనం ఏ పని చేసినా సారు, ఏం జరిగినా అది మంచి అయినా చెడ్డైనా మనకి ఎదురుగుండా కనిపించేటప్పుడు కానీ అది మన మంచికే జరిగింది అనే విషయం చాలా విషయాల్లో తెలుసుకున్నాము. పిఎంసికి డబ్బులు కట్టినప్పుడు కూడా చేతిలో డబ్బులు లేకపోతే బంగారం బ్యాంకులో పెట్టి పిఎంసికి షేర్లు అవి కట్టాము. చాలా హ్యాపీగా ఉన్నాము. అందరి చేత కూడా కట్టించాము. ఈ పిఎంసి వారికి చాలా ధన్యవాదాలు. పత్రిజీకి వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.